ఇవి అంత్య దినములు ప్రియులారా. ఇప్పుడు మీకు ఇవ్వబడిన దినాలన్నీ దేవునికి ఇవ్వవలసిన దినాలే. ఎవరికండి ఈ మాటలు అర్థమైపోయాయి? ఏదో విశ్రాంతి దినమని అదొక్క రోజు గుడికి వెళ్ళి పాటలు పాడి మేము దేవునికి చేసేసాం అంటే మీరు క్రైస్తవులు అవుతారా? ఏమండి? లేదండి ఇశ్రాయేలు పాటించారు కదండి అందుకనే మేము పాటిస్తామంటే వాళ్ళంతా నియమనిష్టలుగా నువ్వు చేస్తావా? వాళ్ళకిచ్చిన దేవుడే వారికే వాళ్ళ దగ్గరే చెప్పేశాడు, నేను తీసేస్తాను, క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాను అని. మరి నువ్వేం చేస్తున్నావు? అసలు విశ్రాంతి దినం ఆదివారమా? నీకేమైనా బుద్ధి ఉందా? అసలు విశ్రాంతి దినము ఆదివారం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? మీరు చెప్పండి. విశ్రాంతి దినం ఆదివారం కాలేనప్పుడు ఈరోజు విశ్రాంతి దినం ఆదివారం అని మీరు ఏదో పేరు పెట్టుకుని మీరు చేస్తుంటే మీరు అవిధేయంగా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. క్రైస్తవులారా, ఒకసారి ఆలోచించండి, మేల్కోవాలి మీరు. విశ్రాంతి దినం ఇశ్రాయేలులకు ఉన్నటువంటి విశ్రాంతి దినం అది ఆదివారం కాదు, అది శనివారం.